దోస్తులు క్షేణార్తి మంచిగా ఉన్నారా? ఒక ఇంట్లో భార్యాభర్తలు ఉంటారట. భార్యకు నగలు చీరలు అంటే చాలా ఇష్టం. భర్తకేమో కొనియలేక సతమతమవుతూ ఉంటాడు. ఒకరోజు కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి భార్య వెళ్ళి భర్తతోటి ఏమండి 365 రోజులు గుర్తుండిపోయేలా ఒక బహుమతి తేండి. బీరోలో ఉన్న చీరలు నగలు ఇవన్నీ ఏంటి బహుమతులు కాదా? పోండి. అవన్నీ అలా ఉండంగా కూడా కొత్త సంవత్సరం వచ్చింది కదా, నాకు బహుమతి ఇవ్వరా? ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి నేనేంటని కొనుకొచ్చి ఇవ్వాలనే. సరే, నీకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తాను, నువ్వు అవాక్కైపోతావు. అదే తెల్లారితేనే న్యూ ఇయర్. భర్త న్యూ ఇయర్కి పెద్ద ప్యాకెట్ పట్టుకొని వచ్చాడు. సర్ప్రైజ్ మొత్తం ప్యాక్ చేసుకొని స్టిక్కర్లు అతికిచ్చి పేర్లు రాసి తీసుకొని వచ్చాడు. వస్తే వాము నా మొగుడేమో తెచ్చాడు అని చెప్పి అతి సంతోషంగా ఇయ్యాల నాకంటే ఇయ్యాల వేరే నేను వాళ్ళకి చూపిస్తా, నేను ఇలా చూపిస్తా అని చెప్పని తన మనసులో అనుకుంటుంది. అప్పుడే ఆ భర్త తెచ్చి ఆ ప్యాకెట్ చేతిలో పెట్టాడట. చేతిలో పెట్టేస్తోటి తను ఓపెన్ చేయడం చింపడం మొదలు పెట్టేసి ఇట్లా అట్లా ఇట్లా ఇట్లా చింపేసి పెద్ద ప్యాకెట్ చిన్నగా అయిపోయాడు. ఓ దేవుడా, ఏం తెచ్చినావయ్యా నువ్వు అని మనసులో అనుకుంటానట. అనుకుంటూ లాస్ట్గా ఆ ప్యాకెట్ చివరికి వచ్చేసింది. వాళ్ళ ఆయన తెచ్చిన ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ని చూద్దామని చెప్పని తీరా ఓపెన్ చేస్తే అలాగే ఏముందని కొత్త సంవత్సరం క్యాలెండర్ తెచ్చి చేతిలో పెట్టినా. ఏమండి అని అంటే, ఓ చూపించుదానా నువ్వే అన్నావు కదా, 365 రోజులు గుర్తుండిపోయేలా ఇవ్వమని చెప్పి పొద్దున లేచుంటుంటే ఈ క్యాలెండర్ ఇవ్వడు. ఆ రోజు నా మూడు న్యూ ఇయర్కి గిఫ్ట్ తెచ్చి ఇచ్చిండని గుర్తుకొస్తుంది.